పవిత్రం చరితం యస్యాః పవిత్రం జీవనం తథా పవిత్రతా స్వరూపిణ్యై తస్యై కుర్మో నమో నమః. ఏ తల్లి జీవిత చరిత్ర పరమ పవిత్రమో, ఏ తల్లి జీవనమంతా పావనమయమో, మూర్తీభవించిన పవిత్రతగా ఏ తల్లి విరాజిల్లుతున్నదో అటువంటి దివ్య జనని శ్రీ శారదాదేవికి పదే పదే నా వందనాలు. మనం శారదాదేవి చరితామృతంలో 9వ భాగమైన వేద కాల పునరాగమనం ఇప్పుడు చదువుకుందాం. మనకి వివాహ మంత్రాలలో నాతో పాటు జీవితాంతం నువ్వు జీవించాలిగాక అని అగ్ని సాక్షిగా పురుషుడు స్త్రీని పాణిగ్రహణం చేసే వివాహ బంధం మానవ బాంధవ్యాలలో అత్యున్నతమైన స్థానాన్ని పొందింది. మన ముందు తరాల వారంతా వివాహాన్ని శ్రేష్టమైన వారసులని ప్రసాదించే ఒక పవిత్ర యజ్ఞంగా భావించేవారు. ఆ పవిత్రమైన ఆదర్శం నుండి వైదొలిగినప్పుడే వివాహం పవిత్రతను కోల్పోతుంది. ఆ వివాహం క్రింద స్థితికి దిగజారిపోతుంది. ప్రస్తుతం సమాజంలో ఈ పరిస్థితే చోటు చేసుకుంది. దారి తప్పినటువంటి సమాజానికి పవిత్రమైన ఆదర్శప్రాయమైన మార్గాన్ని చూపడమే శారదా శ్రీరామకృష్ణుల అవతార ఉద్దేశము. కామరహిత ప్రేమ. చరిత్రలో ఇంతవరకు కని విని ఎరుగని ఆధ్యాత్మిక సాధనలు 12 సంవత్సరాలు నిరంతరాయంగా అనుష్ఠించి శ్రీరామకృష్ణులు తమను పూర్తిగా భగవంతుని పరికరంగా మలుచుకుని అర్పించుకున్నారు. ఆయన మనస్సే కాక దేహం సైతం దివ్యత్వాన్ని సంతరించుకుంది. శ్రీరామకృష్ణుల్లో విషయ వాంఛలు అణుమాత్రమైనా ఉండే ఆస్కారమే లేదు. కానీ శారద ఇప్పుడిప్పుడే సాధనా పదంలో అడుగిడినది. ఆమె మనస్సు ఎలాంటి స్థితిలో ఉందో అన్న సంశయం శ్రీరామకృష్ణులలో కలిగింది. ఒకరోజు తన సంశయాన్ని నేరుగా శారదతోనే ఇలా అడిగారు. అవును శారదా, నన్ను లౌకిక లంపటంలోకి లాగడానికే నువ్వు వచ్చావా అని అడిగారు. వెంటనే సూటిగా శారద ఇలా అన్నారు. కానే కాదు, నేనెందుకు మీ జీవితాన్ని పాడు చెయ్యాలి? మీ సాధనకి సాయపడడానికే వచ్చాను అన్నారు. శారద ఆమె జవాబులో లేశమైన లౌకికత లేదు. ఇక ఆ జవాబు వినగానే శ్రీరామకృష్ణుల వారి మనస్సు తేలికపడింది. ఆమె అంతటి పావని కాకపోయి ఉంటే నేను కూడా ఇంద్రియ వివశుడనై లౌకిక జీవితంలో మునిగిపోయి ఉండేవాడినేమో. వివాహమైన తరువాత కాళీమాతను నేను ఇలా ప్రార్థించాను. అమ్మా, శారద మనస్సులో నుండి కామగంధాన్ని పూర్తిగా తొలగించివేయి. నా ప్రార్థన 100కి 100 పాళ్ళు ఫలించడం శారద జీవితంలో కనిపించింది అంటూ శ్రీరామకృష్ణులు చెప్పేవారు. ఒకరోజు రాత్రి శారద శ్రీరామకృష్ణుల వారి పాదాలు ఒత్తుతూ ఇలా అడిగారు. అవును, నన్ను మీరెలా చూస్తున్నారు అని అడిగారు. వెంటనే శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు. ఎలా చూస్తాను? మాతగానే, ఆనంద స్వరూపిణి అయిన జగజ్జనని స్వరూపంగానే నిన్ను చూస్తున్నాను. ఆలయంలో విగ్రహ రూపంలోని ఆమె, ఈ దేహాన్ని కన్న తల్లి ఆమె, ఇప్పుడు ఆమె నా పాదాలు ఒత్తుతున్నది అని అన్నారు. శారదకు అంతా అర్థమైపోయింది. మనస్సులో ఇంత స్పష్టత గల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి శ్రీరామకృష్ణులే అని చక్కగా శారదకు అర్థమయ్యింది.
శారదా శ్రీరామకృష్ణులు కలిసి ఉన్న రోజుల్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉన్నతమైన పవిత్రమైన జీవితాన్ని గడిపారు. శారద పగటివేళ నహబత్తులో ఉన్నా రాత్రిపూట శ్రీరామకృష్ణుల గదిలోనే నిద్రించేవారు. ఇక్కడ మనం కాస్త ఆలోచించాలి. శ్రీ శారదాదేవి జీవిత చరిత్ర రాసిన వారిలో ఒకరైన గంభీరానంద స్వామి ఇలా వ్రాసారు: మానవ జీవితానికి అతీతంగా నిలిచిన ఎటువంటి దంపతులను గురించి మనం రాయడానికి ప్రయత్నిస్తున్నామో పాఠకులకు అర్థమయ్యే ఉంటుంది. ఇది ఎంత కష్టమైన ప్రయత్నమో కూడా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఇంద్రియ సుఖాలకు, శారీరక సుఖాలకు వారు అతీతంగా జీవించారు. నిజానికి అలాంటి పవిత్రాత్ముల జీవితాలను కొంచెమైనా అవగతం చేసుకోవాలంటే మనం కూడా మన లౌకిక చింతనలను, విషయ సుఖాల పట్ల కోరికను కొంత దూరంగా ఉంచే తీరాలి. త్వచ్చరణయోః సపర్య మర్యాద తరళ కరణానాం అసులభ. ఇది సౌందర్యలహరిలో 95వ శ్లోకం. అంటే మనోనిగ్రహం లేని వారు జగజ్జనని పాదాలను సమీపించి పూజ చేయలేరు. ఈ నియమాన్ని పాటించి మనము ఈ ఉన్నత జీవితం గురించి ఒకసారి ఆలోచిద్దాము. శారదా శ్రీరామకృష్ణులు ఎందుకు ఈ విధంగా జీవించాలి అంటే ఖచ్చితంగా లోకానికి ఆదర్శప్రాయంగా ఉండడానికే. ఎలాంటి ఆదర్శం? శారీరక సుఖం ఒక్కటే జీవిత సర్వస్వం కాదు అన్నదే ఆ ఆదర్శం. దీనినే వేదకాలం మళ్ళీ రావడంగా, వేదకాల ఆదర్శంగా అనాలి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు సాటిలేనివి. అమృతపుత్రులారా అంటూ మానవాళిని ఆహ్వానిస్తూ అంధకారానికి అతీతంగా ఉన్న సూర్య దీప్తితో ప్రకాశించే భగవంతుడిని సాక్షాత్కరించుకున్నాము. భగవత్ సాక్షాత్కారం వల్లనే మానవుడు మృత్యువుకి అతీతమైన అమృతతత్వ స్థితికి చేరుకుంటాడు. ఇది తప్ప మరో మార్గమే లేదు అని అంటూ భగవంతుడిని పొందడమే ఉన్నత ఆదర్శంగా స్వీకరించింది మన ఋషులే. స్త్రీకైనా పురుషుడికైనా అదే ఆదర్శం. జీవితంలో ప్రతి పని కూడా భగవంతుడిని పొందే వైపుగానే జరగాలి. ప్రతి వ్యక్తి తన జీవితానికి అవసరమైన కూడు, గుడ్డ, నీడ ఈ ప్రపంచం నుండే తీసుకుంటున్నాడు. ఆ రుణాన్ని తీర్చడం అతడి కర్తవ్యం. అందుకోసమే అతను సంతానోత్పత్తికి పాల్పడతాడు. ఆ విధంగా ఈ ప్రపంచ చక్రం నిరాటంకంగా తిరగడానికి అతడు ఒక పరికరం అవుతాడు. అందుకనే వివాహం. స్త్రీ పురుషుల ఇద్దరి ఆదర్శము పారమార్థిక జీవితమే. ఇది వేదకాలానికి ఆదర్శమై ఒప్పారింది. కాల ప్రవాహంలో ఈ ఆదర్శం క్షీణించిపోయింది. అందుకు తోడుగా పరాయి సంస్కృతుల తాకిడితో అంతా తలక్రిందులయ్యింది. ఫలితంగా మన దేశానికి పట్టిన గతి అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చి వేదకాలం నాటి వివాహ ఆదర్శాన్ని మళ్ళీ పునరుజ్జీవింపచేయడం కాలావశ్యతగా పరిణమించింది. కాబట్టే ఆ ఆవశ్యకతను తీర్చడానికే శారదా శ్రీరామకృష్ణుల వివాహం. ఇక శ్రీరామకృష్ణుల పరీక్ష. ఒకసారి శ్రీరామకృష్ణులు శారద మూలంగా జీవితంలో తమని ఒక అగ్ని పరీక్షకు గురి చేసుకోవాలనుకున్నారు. అదేమిటంటే సాంప్రదాయాన్ని అనుసరించి శ్రీరామకృష్ణుల వారు సన్యాసం స్వీకరించారు. శ్రీరామకృష్ణులకి వివాహమైందని తెలుసుకున్న ఆయన గురువు తోతాపురి ఇలా అన్నారు: ఒక వ్యక్తిలో స్త్రీ పురుష భేదభావం నిలిచి ఉన్నంత వరకు
అతడి పావనత్వం పరిపూర్ణతని సంతరించుకోలేదు అని అర్థం. ఈ దశను దాటి సర్వత్రా పరబ్రహ్మ స్వరూపుడైన భగవంతుడిని దర్శించే వ్యక్తిని మాత్రమే బ్రహ్మజ్ఞాని అని అనాలి. అలాంటి వ్యక్తికి భార్య ఆటంకమే కాదు. ఈ అభిప్రాయాన్నే తమ జీవితంలో ప్రత్యక్షంగా పరీక్షించాలనుకున్నారు శ్రీరామకృష్ణులు. ఒకరోజు శారద శ్రీరామకృష్ణుల పక్కన ఉన్న మంచం మీద నిద్రిస్తున్నారు. అప్పుడు శ్రీరామకృష్ణులు తన మనస్సుకి ఇలా చెబుతున్నారు: ఓ మనసా, ఇది ఒక స్త్రీ శరీరం. లోకులు దీన్ని గొప్ప భోగ వస్తువుగా చూస్తారు. దీన్ని అనుభవించడానికి పడిగాపులు కాస్తారు. కానీ దీనికోసం పోతే దేహ చైతన్య భావంలోనే కూరుకుని పోతారు. దీన్ని దాటి పరమాత్మ యొక్క అనుభూతిని పొందలేరు. ఓ మనసా, లోపల ఒక భావనని పెట్టుకుని బయటికి మాత్రం వేరే భావంతో ప్రవర్తించకు. నిజం చెప్పు, నీకు ఈ శరీరం కావాలా, భగవంతుడు కావాలా? నువ్వు శరీరాన్ని కోరే పక్షంలో అది నీ ముందే ఉంది, అందుకో అంటూ ఇలా శారద దేహాన్ని స్పృశించాలనే భావన మనస్సులోకి రాకముందే ఆయన మనస్సు కుదించుకుపోయి ప్రగాఢ సమాధిలో లీనమైపోయింది. ఇక ఆ రాత్రి ఆయన మనస్సు భావభూమికి తిరిగి రాలేదు. మరునాడు భగవన్నామాన్ని పదే పదే చెప్పిన తరువాతే ఎంతో ప్రయత్నించగా అప్పుడు శ్రీరామకృష్ణులని బాహ్య స్థితిలోకి తీసుకుని రాగలిగారు. మనం ఈ సంఘటన ద్వారా శారదా శ్రీరామకృష్ణులు గడిపిన అత్యున్నత జీవితంలోని ఒక అంశాన్ని చూశాము. దేహ భావనే అక్కడ లేదు. శారదాదేవి జీవిత చరిత్ర రచించిన శ్రీ తపస్యానంద స్వామి ఇలా వ్రాసినారు: నిజానికి శ్రీరామకృష్ణుల పవిత్రమైన జీవితంలో శారదాదేవి పాత్రను లోకం ఇంకా అర్థం చేసుకోలేదు. కామగంధం అనేదే లేకుండా పావనమైన జీవితాన్ని శ్రీరామకృష్ణులు గడపడానికి ఆయన అత్యున్నతమైన స్థితి, పవిత్రతలే కారణంగా చూపబడుతున్నాయి. అది సరికాదు, శారదాదేవికి కూడా అందులో సగపాలు ఉంది. ఎందుకంటే శ్రీరామకృష్ణుల వారికి ఉన్నటువంటి ఉన్నత స్థితి, పవిత్రత ఆమెలో లేకపోతే ఆమె ఇలా ఈ ఆదర్శాన్ని ఎలా స్వీకరించగలిగేవారు? శ్రీరామకృష్ణుల ఆదర్శమయ జీవితానికి శారదాదేవి ఎలా సహాయం చేయగలిగేవారు? శారద పొందిన అనుభవాలు. శారదా శ్రీరామకృష్ణులు ఒకే గదిలో నిద్రించేవారని చెప్పాము. వారికి రాత్రుళ్ళు ఎలా గడిచాయి? శ్రీరామకృష్ణులు ఎప్పుడూ దివ్యస్థితిలోనే ఉండేవారు. భయంతో, ఆశ్చర్యంతో శారద శ్రీరామకృష్ణుల్నే చూస్తూ ఉండేవారు. ఆ రోజులను గురించి కాలాంతరంలో శారదామాత ఇలా చెప్పేవారు: గురుదేవులు పొందిన దివ్య స్థితులను మాటల్లో చెప్పలేము. పారవశ్య స్థితిలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి నవ్వేవారు, ఒక్కోసారి ఏడ్చేవారు, ఒక్కోసారి తీవ్రమైన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవారు. కొన్ని రాత్రులు పూర్తిగా స్పృహ లేకుండా ఉండేవారు. ఆశ్చర్యంతో నా శరీరం వణికిపోయేది. అసలు పారవశ్య స్థితి అంటే నాకు ఇంకా అప్పుడు తెలియదు. ఎప్పుడు తెల్లవారుతుందా అని చూసేదానిని. ఒకరోజు సమాధి స్థితిలో గురుదేవులు చాలాసేపు ఉండిపోయారు. అప్పుడు నేను భయపడి హృదయ్ని పిలిపించాను. హృదయ్ వచ్చి గురుదేవుల చెవిలో భగవన్నామం పదే పదే చెప్పాడు. ఆ తరువాత కాసేపటికి కొంచెం బాహ్య స్థితిలోకి వచ్చారు. అప్పుడు నా పరిస్థితి అర్థం చేసుకున్న గురుదేవులు
సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఏ మంత్రం చెప్పాలో నాకు నేర్పించారు. ఆయన చెప్పినట్లే సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆ మంత్రాలు చెబితే ఆయన బాహ్య స్మృతికి వచ్చాకే నా భయాందోళనలు తొలగేవి. కానీ ఆయన ఎప్పుడు సమాధి స్థితి మగ్నులవుతారో తెలియదు కాబట్టి కొన్నిసార్లు నేను రాత్రంతా మేల్కొనే ఉండేదాన్ని. నా పరిస్థితిని గమనించిన గురుదేవులు ఆ తరువాత నన్ను తమ తల్లితో పాటు నహబత్తులోనే ఉండమన్నారు. ఈశ్వరకోటులు అవతార పురుషులు తాము ఒక్కరుగా అవతరించరు. వారి అవతార కార్యం కొనసాగడానికి వారితో పాటు కొందరు ఆచార్యులు కూడా వస్తారు. అటువంటి వారి పుట్టుక, సమావేశం, ఉద్యమం మొదలైనవన్నీ ఏదో నాటకంలా అనిపిస్తాయి. రంగస్థలంతో పాటు సంభాషణాదులన్నీ ముందుగానే సమకూరి సిద్ధంగా ఉంటాయి. వారు వచ్చి రంగస్థలంపై వారి పాత్రను పోషించి వెళ్ళిపోతారు. శ్రీరామ, కృష్ణ, బుద్ధ, శంకర, చైతన్యుల జీవితాలలో ఎవరి జీవితాన్ని చూసినా ఈ విషయం మనకి తెలుస్తుంది. ఇక యుగ అవతారులైన శ్రీరామకృష్ణుల జీవితంలో ఈ విషయం మరింత స్పష్టంగా కనబడుతుంది. ఇలా తమతో పాటు వచ్చిన వారిని శ్రీరామకృష్ణులు ఈశ్వరకోటులు సాధారణ జీవులని 2 కోవలుగా వర్గీకరించారు. సాధారణ జీవులంటే ఈ వ్యక్తులు పరిపక్వమైన ఉన్నతమైన స్థితిలో ఉండే జీవులు. వారు అవతార పురుషులతో పాటు జన్మించి వారి పావన సాంగత్యంలో తీవ్రమైన సాధనలు చేసి ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతులు చవిచూసి ఉన్నతిని పొందుతారు. ఇక ఈశ్వరకోటులు అంటే వీరు అప్పటికే ఉన్నతిని సాధించినవారు, ఊర్ధ్వలోకాలలో నివసించేవారు. భగవంతుడి ఆజ్ఞని శిరసావహించి మానవాళి శ్రేయస్సు నిమిత్తమే ఈ లోకానికి వస్తారు. వీరు సాధించవలసింది ఏదీ ఉండదు. వారి తపస్సు, త్యాగము, ఆధ్యాత్మిక సాధనలన్నీ కూడా మానవాళి శ్రేయస్సు కోసమే. వీరిని చూసి మనుషులు తమ జీవితాలను కూడా ఉన్నతంగా మార్చుకోవడానికే. ఈశ్వరకోటుల గురించి శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు. సామాన్యంగా పువ్వు పూచిన తరువాతే పిందె వేస్తుంది. కానీ గుమ్మడి, బూడిద గుమ్మడి లాంటి తీగలు మాత్రం ముందు పిందె వస్తుంది, ఆ తరువాతే పువ్వు వస్తుంది. ఈ ఈశ్వరకోటులు కూడా అంతే. ముందు భగవత్ సాక్షాత్కారాన్ని పొందుతారు, ఆ తరువాతే ఆధ్యాత్మిక సాధనలు చేస్తారు. శ్రీరామకృష్ణుల వారి సన్యాస శిష్యుల్లో వివేకానంద స్వామి, బ్రహ్మానంద, ప్రేమానంద, యోగానంద, నిరంజనానంద స్వామి, గృహస్థ శిష్యుడైన పూర్ణచంద్రుడు, ఈ 6గురిని ఈశ్వరకోటులు అని సూచించారు. ఈశ్వరకోటుల పరిస్థితే ఇలా అయినప్పుడు ఇక ఈశ్వరి అవతార పురుషునితో పాటు వారి శక్తిగా జన్మించిన శారద ఏమి సాధనలు చేయాలి? కానీ మానవ దేహం దాల్చి జన్మించినప్పుడు కొంచెం అజ్ఞానం ఉండడం సహజమే కదా. మనకి రామాయణంలో రాముడు సాక్షాత్తు భగవంతుడు అయినా మానవుడిగా జన్మించినప్పుడు ఆయన సీతమ్మ కోసం విలపించడాన్ని చెబుతూ శ్రీరామకృష్ణులు ఇలా అనేవారు. పంచభూతాల వలలో చిక్కువడి బ్రహ్మమే విలపిస్తున్నది అనేవారు. ఇక్కడ శారదది కూడా అదే స్థితి. తాను ఎవరు, ఇక్కడకు వచ్చింది ఎందుకు అనే సంగతినే మరిచిపోయారు. అది జ్ఞాపకం చేయడం శ్రీరామకృష్ణుల కర్తవ్యం అయ్యింది. ఇక శ్రీరామకృష్ణులు శారదకి మొదటి సమావేశంలోనే ఉన్నతంగా జీవించడంలో ఉండే గొప్పతనాన్ని చక్కగా వివరించారు. ఒక బిడ్డ కోసం ఆశించకుండా లోకమాతగా విరాజిల్లే సమున్నత స్థితిని విడమర్చి చెప్పి
ఆ ఆదర్శాన్ని శారదలో నెలకొనేలా చేయడం మనము చూసాము. శారద ఆ భావనలోనే ఉన్నారనడానికి, నేను మిమ్మల్ని సంసారంలోకి దింపడానికి రాలేదు అని అన్న శారద జవాబులో మనం చూడవచ్చు. ఆ తరువాత శ్రీరామకృష్ణులు శారదను తమ గదిలోనే ఉండమని, తమ ఆధ్యాత్మిక స్థితులను ప్రత్యక్షంగా చూసేలా చేశారు. ఆ స్థితులు తాను కూడా పొందాలనే కోరిక ఆమెలో జనించినప్పుడు, అందుకు ఆమెను సిద్ధం చేయడానికి, అంటే ఆమె స్వస్వరూపాన్ని గుర్తు చేయాలనుకున్నారు. ఆ సందర్భం కోసం ఎదురు చూశారు. ఒకసారి ఆ సదవకాశంగా షోడశీ పూజ వచ్చింది. ఇక్కడ మనం మనలో సహజంగా కలిగే 2 సందేహాలని ఒకసారి చూద్దాము. మొదటి సందేహం, సాక్షాత్తు జగన్మాతే శారదగా అవతరించి ఉంటే ఆమె జీవితం మనలాంటి సామాన్యులకి ఎలా ఆదర్శప్రాయమై ఉండేది? మనం ఆమెని జగజ్జననిగా ఆరాధించవచ్చు, అంతేగాని ఆమె ఆచరించేవన్నీ మనం ఆచరించగలిగే వాళ్ళమా? లేదు. ఆమె ఆచరించినవన్నీ మనం ఆచరించలేము అనడం కంటే ఆచరించనక్కర్లేదు అనేది సముచితం. ఆమెది ఆదర్శమైన జీవితం. దానిని పూర్తిగా మనిషి స్వల్ప బుద్ధితో అర్థం చేసుకోవడం సాధ్యమా అని అనుకున్నప్పుడు, ఆమె గడిపినటువంటి జీవితాన్ని మనం ఎలా గడపగలం? ఆమెని ఆదర్శంగా మాత్రమే మనం తీసుకోవాలని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనలాంటి మానవ మాతృలైన తల్లిదండ్రులకు కుమార్తెగా జన్మించిన శారదాదేవి జీవితంలో 3 దశలు మనం చూడవచ్చు. దేవిగా, గురువుగా, తల్లిగా శారద లోకానికి జగజ్జనని అయ్యారు, జగద్గురు అయ్యారు, మాత అయ్యారు. ఇక మనకున్న చిన్న పరిధిలో ఆలోచిస్తే శారదమ్మని మన ఇంటికి పెద్దగా, మార్గదర్శిగా, తల్లిగా ఈ పదాల నిజమైన అర్థంలో ఉంచడానికి మనం ప్రయత్నించవచ్చు కదా. అందుకు శారదమ్మ జీవితం దోహదపడవచ్చు కదా. శ్రీరామకృష్ణులు కూడా ఈ విషయంగా, నేను 16 అణాలు ఆచరించేశాను, మీరు దానిలో 1 అణాకైనా ప్రయత్నించవచ్చు కదా అనేవారు. అలాగే శారదాదేవి జీవితంలో ఆచరించిన ఒక్కటైనా మనం ఆచరించాలి కదా. ఇక 2వ సంశయం, సంతానాన్ని పొందడం వివాహ జీవిత కర్తవ్యాలలో ఒక్కటిగా పేర్కొన్నాము. మరి ఈ కర్తవ్యం శారదాదేవి జీవితంలో జరగలేదు కదా. ఇది పూర్తిగా తప్పుడు అభిప్రాయం. జన్మనిచ్చిన బిడ్డకు మాత్రమే తన సంతతిగా పరిగణిస్తే సంతతి అనే పదానికే అర్థముండదు. రాజకీయం, విజ్ఞానం, కళ ఇలాంటి వాటిలో ఒకరిని అనుసరించేవారే నిజమైన సంతానం అవుతారు. శారదాదేవి జీవితాన్ని మనం చూస్తే గృహస్థులు, సన్యాసులు అంటూ సంతతి సముదాయాన్నే ఆమె విడిచి వెళ్ళారు. అంతెందుకు, శ్రీరామకృష్ణుల సంఘ అధ్యక్షులైన సన్యాసుల్లో 4 ఆమె ప్రత్యక్ష శిష్యులే. అందువలన సంతానోత్పత్తి అనే వివాహ కర్తవ్యాన్ని కూడా శారదామాత సమగ్రంగా చేశారని తెలుస్తుంది. అందువల్లనే మనం శారదమ్మ జీవితంలోని ఒక్క గుణాన్ని ఆచరించడానికి ప్రయత్నించిన మన జీవితం కూడా ఆదర్శప్రాయం అవుతుంది. జై మా. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.